ఈరోజు నరేంద్ర మోదీ గారు పశ్చిమ బెంగాల్ కలకత్తాలోనైతే ఆయన పర్యటించారు. ఆ పర్యటనలో ఒక ర్యాలీ చేశారు. ఆ ర్యాలీలో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ పాల్గొన్నప్పుడు మొన్న వక్ఫ్ చట్ట సవరణ బిల్లుని నిరసిస్తూ చాలా మంది ధర్నాలు చేశారు కదా, మాల్డా, ముర్షిదాబాద్ అలాగే కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకారులు చేసినటువంటి దాడుల్లో పోలీసులపై కూడా దాడులు చేశారు, ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేశారు. అలాగే హిందువుల్ని టార్గెట్ చేస్తూ చేసినటువంటి దాడుల గురించి కూడా నరేంద్ర మోదీ అయితే ప్రస్తావించారు. దీని గురించి కోర్టులు నిజ నిర్ధారణ చేయడానికి అనేక తీర్పులు ఇచ్చాయి. అలాగే వీటిపైన కోర్టులు కూడా కొంచెం స్థానిక ప్రభుత్వంపై మండిపడితే కోర్టులు కూడా తిట్టినటువంటి సందర్భాలు, కోర్టుల్ని తప్పు పట్టినటువంటి సందర్భాలు టీఎంసీ ప్రభుత్వంలో మనం చూసాం. నెల 2 నెలలు అవుతుంది ఈ వక్ఫ్ చట్ట సవరణ విషయంలో. అయితే దాని గురించి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాయి, నిర్మమత ప్రభుత్వాలు అంటే దయ లేనటువంటి ఒక ప్రభుత్వాలు ఉన్నాయి. ఇలాంటి ప్రభుత్వాల్ని ప్రజలైతే ఎన్ని రోజులు కోరుకుంటారంటూ ఆయన మాట్లాడారు. అయితే ఈ ప్రజలు ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత చూపిస్తున్నారంటే దానికి కౌంటర్ గా మమతా బెనర్జీ ఏం మాట్లాడారంటే, వెంటనే ఎన్నికలు పెట్టండి, ఎన్నికలు పెడితే మీ వైపు ఉన్నారా మా వైపు ఉన్నారా అని ఆమె అయితే చెప్పడం జరిగింది. అంటే వెంటనే ఎన్నికలు పెట్టండి అని ఆవిడ అంటున్నారంటే ఈ రోహింగ్యా ఓట్లు ఎంత శాతం ఉన్నాయో పశ్చిమ బెంగాల్లో మీరే అర్థం చేసుకోండి. పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు పూర్తిగా రోహింగ్యా ఓట్లే ఉన్నాయి. వాస్తవానికి ఇప్పటికిప్పుడు చాలా వరకు హిందూ ఓట్లను అయితే తీసేస్తున్నారు రకరకాల కారణాలతో. చివరికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టండి అంటున్నారంటే ఈ మధ్య కూడా బంగ్లాదేశ్ నుండి చాలా మంది వచ్చారు. రకరకాల కారణాలతో వాళ్ళకి వెంటనే ఆధార్ కార్డులు, ఓటు కార్డులు వెంటనే ఏర్పాటు చేసేస్తున్నారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో, మారుమూల ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, అంటే మారుమూల అంటే వాళ్ళకి చాలా దూరంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో సైతం ఈరోజు ఆధార్ కార్డులు ఇస్తున్నారంటే ఇక్కడ ఏజెంట్లు ఎంత తొత్తునా కొడుకులు ఉన్నారో చూడండి. ఈ ఆధార్ కార్డు ఇచ్చే మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర 10-15 వేలు తీసుకొని ఈ మీ సేవ వాళ్ళకి ఒక్కొక్కడికి చెప్పున 5,000 రూపాయలు ఇచ్చేసి ఆధార్ కార్డులు సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఈ జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మొత్తం వాళ్ళు, మీరు ఏ సమయంలో ఎన్నికలు పెట్టండి ఖచ్చితంగా వాళ్ళు గెలిచేస్తారనమాట. అన్ని రోహింగ్యా ఓట్లు ఉన్నాయి. వీటిని ఫస్ట్ ప్రభుత్వాలు తొలగించగలగాలి. అందుకే ఈ యొక్క జమిలీ ఎన్నికలు ఒకేసారి ఎన్నికలు జరిగినప్పుడు ఒకేసారి కనుక 380 నుంచి 400 సీట్లు రాగలిగితే బీజేపీ ప్రభుత్వానికి వీటన్నింటినీ ఏరి పారేయడానికి అవకాశం ఉంటుంది.